వచ్చే ముందు ప్రవక్తల ద్వారా ప్రవచనములు చెప్పించాడు. మెస్సయ్య వస్తాడని, పాపపు బంధకములలో ఉన్న వారిని విడిపిస్తాడని, ఒక విమోచకుడు వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విమోచకుడు ఒక కన్యక గర్భములో జన్మిస్తాడని, యూదా గోత్రములో జన్మిస్తాడని ప్రవచనములు చెప్పారు. ఆ ప్రవచన రీతిగా యూదా గోత్రములోని యవ్వనురాండ్రు కన్యకలు చూస్తూ ఉన్నారు. గాని ఆయన ఎంపిక చేసుకున్న గర్భము మరియ గర్భము. మరియ భయపడింది. ఆ భయాన్ని గురించి సామెలు గారు చెప్పాడు. ఆయన ఎందుకు భయపడిందంటే, నన్ను నిందిస్తారు ప్రజలు అని భయపడింది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. పరిశుద్ధాత్ముడు ఆమె గర్భములో ప్రవేశించాడు. ఆయనే రూపమును ఏర్పరుచుకున్నాడు. నెలలు నిండిన తరువాత బెత్లెహేములో ఆయన శిశువుగా జన్మించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడు. మనకు దేవుడు తోడు. మన కొరకు ఇమ్మానుయేలు పుట్టాడు. మన ఇళ్లలో కొంతమంది ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకుంటారు. ఆ ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టుకున్న వాళ్ళకి అసలు దేవుడు తోడున్నాడు లేదు నాకు అనుమానం. పేరుకి ఇమ్మానుయేలు గాని వాళ్ళకి తోడెవరో. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ అది తోడా? ప్రియమైన దేవుని పిల్లలారా,